అందరికీ నమస్కారం సార్. నేను మీ జీజే రావు లాయర్. ఈరోజు మనము చెక్ బౌన్స్ కేసు గురించి వివరిద్దాం. సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము సార్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. చెక్ బౌన్స్ కేసులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై మనం క్షుణ్ణంగా వివరిద్దాం. చెక్ బౌన్స్ కేసు అనేది ఎన్ఐ యాక్ట్ ప్రకారం కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. ఎన్ఐ యాక్ట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. సరే, దీని యొక్క నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూద్దాం. ఒక వ్యక్తి సహజంగా అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తికి ఈ చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ చెక్ అంటే బ్యాంక్ అకౌంట్కు సంబంధించి బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలు జరపడానికి ఉపయోగించేటువంటి ఒక చెక్. ఈ చెక్కు ఎవరికి ఇస్తారు? అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి ఈ చెక్కు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి అతని యొక్క అవసరం నిమిత్తము 2 lakhs అమౌంట్ తీసుకున్నాడు. 2 lakhs అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ తీసుకున్నప్పుడు ఒక ఇద్దరు సాక్షుల సమక్షంలో ఒక అగ్రిమెంట్ రాసుకొని, ఒక 10 రూపాయల బాండ్ పేపర్ మీద ఒక అగ్రిమెంట్ రాసుకొని ఈ అమౌంట్ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటం ఉత్తమం. ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేకుంటే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ మంచిది. ఎందుకంటే కోర్టులో కేసు ఫైల్ చేసేటప్పుడు ఈ చెక్కుతో పాటుగా అప్పు మనం ఇచ్చినట్లుగా ఒక ఆధారం అనేది కూడా ఉండాలి. ఈ చెక్కుతో పాటుగా ఉండాలి. ఈ చెక్ బౌన్స్ అనేది క్రిమినల్ కేసు. సాధారణంగా డబ్బులు అప్పు తీసుకున్నప్పుడు కొంతమంది ప్రామిసరీ నోట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ప్రామిసరీ నోట్ మాత్రం రాసిస్తారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ ప్రామిసరీ నోటు మీద కేసులు సుదీర్ఘంగా కోర్టులో నడవడం, తర్వాత సాక్షుల్ని ఇచ్చిన వారిని తీసుకున్న వారిని విచారించడం, అది చాలా లేటు ప్రాసెస్. మరియు అక్కడ అప్పు ఇచ్చిన వ్యక్తి ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సహజంగా కేసులో కౌంటర్ పై చేసేటప్పుడు అప్పు తీసుకున్న వ్యక్తి కూడా నేను అప్పు తీసుకోలేదు అనే దాని మీదనే సాగుతుంది. నేను చెప్తుంది ఏంటంటే, మీరు అప్పు ఇచ్చినప్పుడు ఈ చెక్ తీసుకోవటం ఉత్తమం. బ్యాంక్ చెక్. ఆ బ్యాంక్ చెక్ తీసుకున్నప్పుడు ఇక నేను తీసుకోలేదు, నేను ఈ చెక్ ఇవ్వలేదు అనడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ చెక్ బౌన్స్ కేసు అనేది క్రిమినల్ కేసు. ఈ చెక్ బౌన్స్ కేసు అనేది క్రిమినల్ కేసు. అదే ప్రామిసరీ నోటు కనుక ఒక 2 లక్షలు ప్రామిసరీ నోటు రాయించుకొని అప్పిస్తే కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే ఆ 2 లక్షలు ప్లస్ అయ్యే వడ్డీ మొత్తం లెక్క చూసి దానికి కోర్టు అకౌంట్లో చలానా కట్టవలసి ఉంటుంది. ఒక ఎల్ఐసి ఏజెంట్ కనుక ఒక ఎల్ఐసి పాలసీ తీసుకునేటప్పుడు వయసును బట్టి ఆ పాలసీ, ఆ 2 లక్షల పాలసీ, 3 లక్షల పాలసీ, దాన్ని బట్టి నెలకింత చెల్లించాలనేది
ఒక క్యాలిక్యులేషన్ మాదిరిగా ఎక్కడ కూడా ప్రామిసరీ నోట్ కేసు గురించి చెప్తున్నా, జస్ట్ కంపారిజన్ చేసి చెప్తున్నా. ఈ ప్రామిసరీ నోట్కి ఈ చెక్ బౌన్స్ కేసుకి కంపారిజన్ చేస్తున్నాం. ప్రామిసరీ నోట్ కేసు అయితే కోర్టులో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ యొక్క ప్రామిసరీ నోటు మీద ఉన్న అమౌంట్, వడ్డీ అసలు మొత్తం లెక్క చూసి ఆ మొత్తానికి ఆ యొక్క నిబంధనల ప్రకారం, ఆ కోర్టు రూల్స్ ప్రకారం చలానా కోర్టు వారి బ్యాంక్ అకౌంట్కి చలానా తీయవలసి ఉంటుంది. రఫ్గా అనుకుంటే 1 లక్ష రూపాయలకి ఒక 3,500 వరకు ఉంటుంది. ఆ పైన 2 లక్షలు 3 లక్షలకి ఆ యొక్క రూల్స్ ప్రకారం పే చేయవలసి ఉంటుంది. అదే చెక్ బౌన్స్ కేసుకి అయితే ఏ విధమైనటువంటి కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరము లేదు. ప్రామిసరీ నోట్ కేసు అయితే సివిల్ కేసు, చెక్ బౌన్స్ కేసు అయితే క్రిమినల్ కేసు. ఇక్కడ నిబంధనలు చూద్దాం. అయితే ఇక్కడ అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి ఆ డబ్బులు చెల్లించే విషయంలో చెక్ ఇచ్చాడు. ఒక 2 లక్షల రూపాయలకి చెక్ ఇచ్చాడు. ఆ చెక్ తీసుకెళ్లి అతని బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం చేయాలి. అంటే ఆ చెక్కుతో పాటుగా అతనికి ఏ బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఈ అప్పు తీసుకున్న వ్యక్తి ఇచ్చిన చెక్కుని, ఆ చెక్కు మీద ఉన్న అమౌంట్ ఒక డిపాజిట్ ఫామ్ తీసుకొని ఆ డిపాజిట్ ఫామ్ కూడా ఫిల్ చేసి ఆ డిపాజిట్ ఫామ్ ఈ చెక్కు బ్యాంక్ కౌంటర్లో ఇవ్వవలసి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఈ చెక్ ఎవరైతే ఇస్తారో వారి అకౌంట్లో నుంచి అమౌంట్ ఈ చెక్కు తీసుకున్న వ్యక్తి అమౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని దీని ఉద్దేశం. అయితే కొన్ని సందర్భాలలో చెక్ బౌన్స్ అవుతుంది. ఏ విధమైన సందర్భాల్లో చెక్ బౌన్స్ అవుతుంది అంటే అతను చెక్ ఇచ్చాడు కానీ అతని యొక్క బ్యాంక్ అకౌంట్లో సరిపోయే అమౌంట్ లేదు, అంటే ఇన్సఫిషియెంట్ అమౌంట్. 2 లక్షల రూపాయలు చెక్ ఇస్తే ఆ యొక్క అకౌంట్లో 2 లక్షల రూపాయలు లేవు. ఇది ఇన్సఫిషియెంట్ అంటారు, అంటే సరిపోయే డబ్బులు లేదు. ఇదొక కారణం. తర్వాత అతి తెలివితేటలో కానీ లేకుంటే ఇంకేదైనా ఆలోచనతో కానీ ఇతను చెక్ ఇచ్చి అతను చెక్కు మార్చుకోకముందే, అంటే ఇతను ఇచ్చిన చెక్కు ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి అతని అకౌంట్లో జమ చేసుకోకముందే ఇతను ఆ బ్యాంక్ అకౌంట్ను క్లోజ్ చేసుకోవడం. ఇంకొక విషయం ఏంటంటే కావాలనే సంతకం రాంగ్ పెట్టడం. అంటే బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా చేసే సంతకం ఉందో అలా కాకుండా దురుద్దేశంతో ఆ సంతకం తేడాగా పెట్టడం, అంటే సంతకం చెల్లకపోవడం. లేదా టెక్నికల్ ప్రాబ్లం, ఏ కారణమైనా కూడా ఆ చెక్కు చెల్లకపోతే అది చెక్ బౌన్స్ అయింది అంటారు. అప్పుడు ఆ బ్యాంకింగ్ మేనేజర్ గారు రిటర్న్ మెమో ఇస్తారు. అంటే ఈ అకౌంట్లో క్యాష్ లేదు కారణంగా చెక్ బౌన్స్ అయిందని ఒక పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఒక రిటర్న్ స్టేట్మెంట్, ఒక పత్రం బ్యాంక్ మీద సంతకం పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని రిటర్న్ మెమో అంటారు. ఆ మేనేజర్ గారు మీకు ఇచ్చే ఆ రిటర్న్ స్టేట్మెంట్ పత్రం మీద డేట్ కూడా ఉంటుంది. ఆ రిటర్న్ మెమో ఏదైతే మీకు బ్యాంక్ మేనేజర్ వారు చెక్ బౌన్స్ అయిందని చెప్పి మీకు ఒక పత్రం అయితే ఇస్తారో, ఒక డాక్యుమెంట్, దాని మీద ఉన్న డేట్ నుండి 30 రోజుల లోపు ఎవరైతే మీకు చెక్ ఇచ్చారో అతనికి మీరు లాయర్ ద్వారా నోటీస్ పంపవలసి ఉంటుంది. లాయర్ గారి ద్వారా నోటీస్ పంపవలసి ఉంటుంది. ఆ నోటీస్ పంపించిన తర్వాత ఈ నోటీసు లాయర్ గారు రిజిస్టర్ పోస్ట్ చేయవలసి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ అంటే ఆ నోటీస్ అందగానే ఈ యొక్క లాయర్ గారికి అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఉంటుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ కార్డు మీద ఎవరైతే నోటీస్ తీసుకుంటారో అక్కడ డేట్ వేసి సంతకం పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క అక్నాలెడ్జ్మెంట్ మీద ఉన్న ఆ డేట్ నుండి 15 రోజులు గడువు ఇవ్వాలి. 15 రోజులు గడువు ఇచ్చి అతను డబ్బులు అడగాలి. ఈ 15 రోజులు డబ్బులు ఇస్తే ఓకే, కేసు క్లోజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక 15 రోజులు గడువు ఇవ్వాలి.
ఆ తర్వాత 30 రోజుల లోపు కోర్టులో లాయర్ గారి ద్వారా ఈ యొక్క చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయవలసి ఉంటుంది. నేరం రుజువైన తర్వాత అంటే ఇద్దరు కూడా లాయర్స్ని పెట్టుకుంటారు. ఎవరైతే చెక్కు ఇచ్చిన వ్యక్తి, చెక్కు తీసుకున్న వ్యక్తి, మరి ఈ చెక్కు ఇచ్చిన వ్యక్తి క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అవతల వ్యక్తి కూడా అడ్వకేట్ని పెట్టుకుంటారు. విచారణ జరుగుతుంది. కోర్టులో విచారణ జరిగిన తర్వాత నేరం రుజువైతే ఎవరైతే చెక్కు ఇచ్చారో తీసుకున్న డబ్బులకు బదులుగా అతనికి 2 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. మరియు ఆ చెక్కు మీద ఉన్న అమౌంట్కి రెట్టింపు ఇవ్వాల్సి ఉంటుంది. 2 లక్షల చెక్ అయితే 4 లక్షల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. దీనిలో కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ప్రశ్నలు సమాధానాల ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈ చెక్ బౌన్స్ కేసు క్రిమినల్ కేసా లేదా సివిల్ కేసా అంటే ఆన్సర్ క్రిమినల్ కేసు అని చెప్పాలి. ఈ చెక్ బౌన్స్ కేసులో ఎంతకాలం జైలు శిక్ష పడుతుంది? ఆన్సర్ 2 సంవత్సరాలు, 2 years జైలు శిక్ష పడుతుంది. అమౌంట్ ఎంత చెల్లించాల్సి ఉంటుంది అంటే ఆన్సర్ చెక్కు మీద ఉన్న అమౌంట్కి 2 చెల్లించాలి. చెక్కు మీద 2 లక్షలు ఉంటే 4 లక్షలు చెల్లించాలి. 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. చెక్కు బౌన్స్ అని బ్యాంక్ మేనేజర్ వారు ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఒక మెమో ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపు లాయర్ గారి ద్వారా నోటీస్ పంపాలి? ఆన్సర్ 30 రోజుల లోపు నోటీస్ పంపాలి. అతని అమౌంట్ చెల్లించుటకు ఎన్ని రోజులు గడువు ఇవ్వాలి? ఆన్సర్ 15 రోజులు గడువు ఇవ్వాలి. ఈ 15 రోజుల లోపు డబ్బులు ఇవ్వకపోతే ఎన్ని రోజుల లోపు కోర్టులో కేసు ఫైల్ చేయాలి? 30 రోజుల లోపు కోర్టులో కేసు ఫైల్ చేయవలసి ఉంటుంది. ఈ చెక్ బౌన్స్ కేసులో లాయర్ అవసరమా అంటే లాయర్ ఖచ్చితంగా అవసరము. మిత్రులారా, ఇది మీకు సమాజం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.